మనం తరచుగా వినే మాట ఎవరైనా దుబాయ్ వెళ్తున్నారంటే చాలు మా కోసం కొంచెం బంగారం తీసుకురండి అని అడుగుతుంటాం. దుబాయ్ బంగారం అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్. అక్కడ బంగారం రేటు తక్కువని, క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది అని నమ్ముతుంటాం. అసలు దుబాయ్ బంగారానికి ఎందుకంత క్రేజ్? అక్కడ బంగారం నిజంగానే చాలా తక్కువ ధరకు దొరుకుతుందా? ఈ నమ్మకంలో ఎంతవరకు నిజం ఉంది? ఇండియా బంగారానికి, దుబాయ్ బంగారానికి మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి మీరు ఇండియాలో కొన్నా లేదా దుబాయ్‌లో కొన్నా 22 క్యారెట్స్ బంగారం అంటే అందులో ఉండే బంగారు స్వచ్ఛత ఎక్కడైనా 91.6% మాత్రమే. మరి రంగులో ఎందుకు తేడా ఉంటుంది? 24 క్యారెట్స్ బంగారం అనేది చాలా మెత్తగా ఉంటుంది. దాంతో ఆభరణాలు చేయడం అసాధ్యం. అందుకే అందులో ఏదో ఒక లోహాన్ని కలపాల్సిందే. ఇండియాలో మన వాళ్ళు బంగారం గట్టిగా ఉండాలని అందులో కొంచెం రాగి అంటే కాపర్ కలుపుతారు. అందుకే మన బంగారం కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. కానీ దుబాయ్‌లో రాగికి బదులుగా వెండి లేదా జింక్‌ను కలుపుతారు. అందుకే ఆ బంగారం అంతా పసుపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. క్వాలిటీ విషయానికి వస్తే మన దగ్గర వాడే 916 హాల్మార్క్ ఎంత క్వాలిటీయో దుబాయ్‌లో దొరికే 22 క్యారెట్ బంగారం కూడా అంతే క్వాలిటీ. మరి క్వాలిటీలో తేడా లేనప్పుడు అక్కడ రేటు అంత తక్కువగా ఎలా ఉంటుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇండియాలో మనం బంగారం కొంటే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ, జీఎస్టీ వంటి అనేక ట్యాక్స్‌లు పడతాయి. కానీ దుబాయ్ ఒక ఫ్రీ ట్రేడ్ జోన్ కాబట్టి అక్కడ ట్యాక్స్‌లు చాలా తక్కువ లేదా అసలు ఉండవు. అందుకే అక్కడ తులం మీద దాదాపు 5,000-6,000 వరకు తేడా కనిపిస్తుంది. అయితే తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని మీరు కిలోల కొద్దీ బంగారం తీసుకురాలేరు. మన భారతీయ చట్టాల ప్రకారం పురుషులు కేవలం 20 గ్రాములు, స్త్రీలు కేవలం 40 గ్రాముల వరకే డ్యూటీ ఫ్రీగా తీసుకురాగలరు. అంతకు మించి ఒక్క గ్రాము ఎక్కువ తెచ్చినా మీరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. ఆ డ్యూటీ కట్టిన తర్వాత ఆ బంగారం ధర మన ఇండియాలో ఉన్న రేటుతో సమానమైపోతుంది. కాబట్టి దుబాయ్ వెళ్తే వెరైటీ డిజైన్ కోసం కొనండి. కానీ క్వాలిటీ తక్కువని లేదా భారీగా లాభం వస్తుందనో అక్కడి నుండి తేవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ వీడియోని దుబాయ్‌కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.